నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన వార్షిక పుష్కరోత్సవం ఏపీఎస్ఆర్టీసీ నందు డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల బహుకరణ మరియు 21వ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్ఎల్ ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఈవీఎంలను భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ మరియు అధికారులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియపై వారు వివరాలను వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం నంద్యాల పట్టణ శివారులోని ఆర్జీఎం శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్ వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారులతో పాటుగా సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా సజావుగా సాగిందన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారన్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన పిదప నియోజకవర్గాల వారీగా ఓటర్లుగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన ఓట్ల శాతం ఆర్లగడ్డ 83.12%, శ్రీశైలం 81.70%, నందికొట్కూరు 81.69%, నంద్యాల 75%, బనగనపల్లి 82.29%, డోన్ 82.91%. మహానంది క్షేత్రంలో మంగళవారం వార్షిక పుష్కరోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ రాజగోపురం వద్ద శ్రీ గంగాదేవి ఉత్సవమూర్తిని ఆస్థానం గావించి ఉపచారములన్నీ సమర్పించి తదుపరి సాదర ఆహ్వానంతో నంది తీర్థమైన రుద్రగుండం కోనేరులోనికి తీసుకుని వెళ్లి ప్రత్యేక అభిషేకాదులు చేసి గంగమ్మకు అలంకార హారతులిచ్చి సంకల్ప స్నానం నిర్వహించడమైనది. పుష్కర స్నానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
इंद्रश्चमे सरस्वती इंद्रश्चमे पूर्णाचमे इंद्रश्चमे बृहस्पतिश्चमे इंद्रश्चमे इंद्रश्चमे वरुणश्चमे इंद्रश्चमे पुष्टाचमे इंद्रश्चमे धाताचमे इंद्रश्चमे विष्णुश्चमे इंद्रश्चमे श्लोचमे इंद्रश्चमे मरुतश्चमे इंद्रश्चमे विश्वेतमे देवाय तस्मात् यस्वदस्तमय त्वया भवाने सुन्दे शम्भवे नमः नमस्ते भगवन् विष्णुदेवाय कालाय कालाय न्याय धर्मस्याय प्रभाव्याय नमः न्याय प्रभुत्याय धर्मकिंधाय दक्षिणाय धर्मप्रवर्तिने नमस्ते नमो गोष्ट्याय जगत्याय नमस्तव्याय देश्याय नमःकाट्याय जगत्परेष्ठाय नमो नय्याय देवेश्याय नमः सव्याय जगदस्याय नमस्याय हरित्याय नमो लोक्याय लोक्याय नमो लोक्याय सोम्याय नमः संज्ञाय परमज्ञाय नमो हे जगतां पतये नमो नमः रुद्राय धायिने क्षेत्राणां पतये नमो नमः सूर्याय हन्याय प्राणानां पतये नमो नमः वेदान्तपतये वक्षाणां पतये नमो नमः इमां कृताय तपसे कवचने क्षेत्रीराय प्रभरामहे मतिं यथानस्तमसद्विपदे तुलस्मने विश्वं पुष्टं ग्रामे अस्मिन्नात्मं गानानुभावनामे स्मृक्षयत्वीराय नमसा विधेमने यश्चन्द्रयोस्तमराय देवनामुदस्यामतमलुपितमेति वत्सत्यमेति वत्सातमेति यवाचमेति योगीतमे पश्चवाचमे पश्चोहीतमुक्षातमे वधातमे रभस्तमे रेतमे दुलान्तमे धेनुष्माय एकेन कल्पतां प्राणो एकेन भवे नाथि भवे भवे ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి అనేటువంటిది గంగోత్పత్తి దినం అంటారు. ఈ రోజుని గంగ ఆవిర్భవించినటువంటి రోజు, గంగ యొక్క జన్మదినంగా కూడా చెప్పబడుతుంది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవిలో స్నానం చేసి ప్రజలు వదిలినటువంటి పాపాలను స్వీకరించినటువంటి అమ్మవారు తాను శుద్ధమవ్వాలి అంటే, మోక్షం చెందాలి అంటే ఈ యొక్క నంది తీర్థంలో స్నానం చేయాలని చెప్పి ఈశ్వరుడి యొక్క వరం ఉన్నందువలన ఈ రోజున గంగాదేవి యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి పురాణం అంతా కూడా చెప్తుంది. కాబట్టి తదనుగుణంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవిని ఆలయ రాజగోపురం వద్ద విశేషమైనటువంటి ఉపచార పూజలను కూడా నిర్వహించి చక్కగా అమ్మవారికి స్వాగతపూర్వకంగా పుష్పాంజలులతో వేదమంత్రాలతో అమ్మవారిని క్షేత్రానికి స్వాగతించి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నంది తీర్థంలో అమ్మవారికి విశేషమైనటువంటి చూర్ణములతో పంచామృతాలతో అట్లాగే అభిషేకాదులన్నీ కూడా చేసి అలంకార హారతులు ఇచ్చి అనంతరం సంకల్పం చేసి అమ్మవారిని స్నానం చేసిన అనంతరం భక్తులందరినీ కూడా ఈరోజు స్నానం చేయడానికి అనుమతించడం జరిగింది. అంటే మనకి 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి గంగా పుష్కర స్నానం ఎంత విశేషమైనటువంటి ఫలమో ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజు ఇక్కడ చేసేటువంటి స్నానం అనేటువంటి సమానమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. పురాణాలతో కూడా మనకి విశేషంగా పరమేశ్వరుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశంగా మనకి చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ చేసేటువంటి స్నానం అనేటువంటిది మనకి ఆ యొక్క గంగా పుష్కర స్నానానికంటే కూడా ఉత్తమమైనటువంటి స్నానంగా చెప్పబడుతుంది. ఎందుకంటే గంగాదేవితో కలిసి మనం స్నానం చేస్తాం కాబట్టి ఆ ఫలం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున ఈరోజు ఉదయం శ్రీ గంగా మాతతో విశేష పూజలు చేయడం జరిగింది. ఈ వచ్చిన భక్తులు చాలామంది ఈరోజు వేలాదిగా రావడం జరిగింది. ముఖ్యంగా వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానంది క్షేత్రంలో చాలా విశేష పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా గంగానది మాత ఇక్కడ పుణ్యస్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుందని చెప్పేసి చరిత్ర చెప్తుంది. కావున ఇలాంటి రోజున మహానంది క్షేత్రానికి వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వేలాది భక్తులుగా వస్తున్నారు. ముఖ్యంగా చాలామంది భక్తులు గంగానదిలో తమ పాపాలను పోగొట్టడానికి పుణ్యస్నానం చేస్తుంటారు. అలాంటి గంగాదేవి ఈరోజు మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో పుణ్యస్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటుంది. కావున అలాంటి స్థలం అనేది మహానంది క్షేత్రంలో రుద్రగుండం అనేది ఉంటుంది. కావున భక్తులు ఈ రుద్రగుండంలో ఈరోజు స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకొని తమ స్వామివారి అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారు. కావున ఈరోజు ఉదయం నుంచే చాలామంది భక్తులు రావడము, వాళ్ళకి క్యూ లైన్లలో ఏర్పాట్లు చేయడము, మా ఆలయ సిబ్బంది కానీ, మా అర్చకులు కానీ, మా వేద పండితులు కానీ అన్ని వైదిక పరంగా చేయాల్సిన కార్యక్రమాలంతా చేస్తున్నారు. కావున ఈరోజు మహానంది క్షేత్రానికి వేలాదిగా భక్తులు తల్లి రావాల్సింది మా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నారు. నంద్యాల ఆర్టీసీ నందు హెవీ డ్రైవింగ్ నందు శిక్షణ పొందిన 20వ బ్యాచ్ కు చెందిన వారికి మంగళవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా సర్టిఫికెట్లను అందజేశారు.
అలాగే 21వ హెవీ డ్రైవింగ్ శిక్షణ తరగతులను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎం గంగాధర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం రజత్ సుల్తానా మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణానికి గుర్తుగా ప్రజలకు ప్రయాణికులకు విశేషమైన సేవలను అందిస్తూ మన్ననలను పొందుతున్నామన్నారు. ఆర్టీసీలో హెవీ వెహికల్ నందు డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి డ్రైవింగ్ వృత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు తదితర అంశాలను వివరించారు. ఆర్టీసీలో అత్యంత కష్టమైన ఉద్యోగం డ్రైవింగ్ అని, ప్రతి డ్రైవర్ సేవలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. మంచి డ్రైవర్ గా ఉండాలంటే క్రమశిక్షణ, మంచి అలవాట్లు, వ్యక్తిత్వం, కొండంత ఓపిక, సమయస్ఫూర్తి, విసుగు లేకపోవడం, ట్రాఫిక్ పై అవగాహన ఉండడం వంటి పలు అంశాలను పాటించాలని, ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని కోరారు. దీంట్లో మీరు ఏ విధంగా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలనేది మరి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు వీళ్ళకి దిశానిర్దేశం చేయమని అందరికీ థ్యాంక్స్. మనకున్న ఆర్టీసీ బ్రాండింగ్ ఏంటి? ఇప్పుడు కర్ణాటక బస్సు అనుకోండి, వెంటనే ఏం చెప్తారు? కర్ణాటక బస్సు గురించి స్పీడ్ పోతాయి, కానీ మనకున్న ఇమేజ్ ఏంటంటే సేఫ్టీ. ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే నేను క్షేమంగా ఇల్లు చేరుతాను అని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు సంస్థ నిలబడింది. అటువంటి సంస్థలో మీరు ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా అభినందనీయము. ఇది మీకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కూడా. ఓకే, సో మీకు తెలుసు ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత 18 months సర్వీస్ అంటే 18 నెలలు మీరు బస్ డ్రైవింగ్ చేసిన తర్వాత బయట ఇప్పుడు మన దగ్గర కూడా ఆన్ కాల్ డ్రైవర్స్గా మీరు మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, 40 members ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కాకపోతే 18 months సర్వీస్ అయిన తర్వాత, ఎందుకంటే మీరు ఫ్రెష్గా వచ్చారు, ఇప్పుడే వెంటనే ప్యాసింజర్స్ బస్సెస్కి వెళ్ళడం అనేది అంత మంచిది కాదు సేఫ్టీ గురించి. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే అంటే ట్రాన్స్పోర్ట్ రూట్స్ కానీ ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడంతా ట్రైనింగ్ అయ్యి సర్వీస్ కొంచెం వచ్చిన తర్వాత మీరు ప్యాసింజర్ బస్సెస్కి వస్తే మంచిదనే ఉద్దేశంతో 18 months సర్వీస్ అనేది పెట్టారు. ఓకే, సో ఇందాక డిఎం గారు చెప్పారు ఒక డ్రైవర్ దిశానిర్దేశం చేయమని చెప్పేసి. మనకున్న అన్ని జాబ్స్లో కూడా ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చాలా కష్టం. ఇప్పుడు కూడా ఈ సమ్మర్లో కూడా మన బస్సులో డ్రైవింగ్ చేస్తున్న ప్రతి డ్రైవర్ని చూసి పబ్లిక్ అసలు మన ఊరికి కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాము. అంత హీట్లో డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే అని చెప్పేసి పబ్లిక్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. డ్రైవర్స్ డే కూడా ఒక రోజు కండక్ట్ చేస్తాం. సో డ్రైవర్గా ఏంటంటే మీరు ఒక మంచి డ్రైవర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి వ్యక్తి అయి ఉండాలి. నంద్యాల పట్టణంలోని తెక్కె సర్కిల్లో సగర సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలూరు వెంకటస్వామి హాజరయ్యారు. భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సగర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సగర సంఘీయుల మూల పురుషుడైన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా పానకం, వడపప్పు వితరణ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు. టెక్కి సర్కిల్ ను భగీరథ సర్కిల్ గా నామకరణం చేయాలని అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సగర సంఘం అధ్యక్షుడు బోయిన బాలాజీ, ప్రధాన కార్యదర్శి బాలరాజు, గౌరవ అధ్యక్షుడు టివై శివయ్య, చిలకల చిన్నయ్య, యువజన అధ్యక్షుడు హరికిరణ్, యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ సాగర్, ప్రధాన కార్యదర్శి శివకాంత్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా సగర కుల వంశీయుల మూల పురుషుడైనటువంటి శ్రీ భగీరథ మహర్షి గారు వారి జయంతి సందర్భంగా టెక్కే ఎస్బీఐ కాలనీ సర్కిల్ నందు మేము పానకం, వడపప్పు వితరణ చేయడం జరుగుతుంది. మా కుల పురుషులైన ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి మొదటి రోజున మేము ఈ యొక్క పండుగను చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సగర సంఘులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. మరి మా బాలాజీ, మా యొక్క ప్రెసిడెంట్ గారు మరియు మా శివయ్యన్న అందరం కలిసి చాలా బాగా చేశాము. మరియు ఈ యొక్క సర్కిల్ను భగీరథ సర్కిల్గా నామకరణం చేయాలని చెప్పేసి రాబోయే గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ మేము అదే పనిగా మరీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈరోజు మా కుల మూల పురుషుడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మా సగర సోదరులు అందరం కలిసి నంద్యాల అసెంబ్లీ సగర సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఎస్బీఐ కాలనీ సర్కిల్లో
భగీరథ జయంతి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ భగీరథ జయంతిని గత 8 సంవత్సరాల నుంచి సగర సంఘం నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకొని మేము మా సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ జయంతి జరుపుతూ వడపప్పు పానకం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మేము గత 8 సంవత్సరాల నుంచి ఆ రోజు ఉండే గవర్నమెంట్లు కానీ ఎమ్మెల్యే కానీ ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కానీ ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా ఈ ప్రపంచం మనుగడ సాగిస్తుందంటే ఓన్లీ నీటి వలనే. నీటి వనరులు లేకపోతే ఈ ప్రపంచం మనుగడనే లేదు. అలాంటి నీటి వనరులకు రావడానికి కారకుడైన భగీరథ మహర్షిని గుర్తించి ఈ ఎస్బీఐ కాలనీ సర్కిల్కు భగీరథ సర్కిల్ అని ప్రకటిస్తూ ఇక్కడ ఈ సర్కిల్లో విగ్రహం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. శ్రీ భగీరథ మహర్షి మా సగరులకే మూల పురుషుడే కాదు, యావత్తు భూమి మీద నివసించేటటువంటి ప్రతి జీవకోటికి మూల పురుషుడు, ఆదర్శ పురుషుడు అని మేము మా కులం తరపున గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆనాడు భూమి మీదికి గంగాదేవిని ఎన్నో ఏండ్లు తపస్సు చేసి గంగానదిని భూమి నుంచి కిందికి దింపినటువంటి మహా ఋషి భగీరథ మహర్షి అని మా సగర్వంగా మా కులం తరపున చెప్పుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మహానది క్షేత్రంలో ఘనంగా జరిగిన వార్షిక పుష్కరోత్సవం. ఏపీఎస్ఆర్టీసీ నందు డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల బహుకరణ మరియు 21వ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్ఎల్. ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.